సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరటంతో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఆయన కూతురు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, రైతుల సంక్షేమం కోసమే రామకృష్ణారెడ్డి పనిచేస్తారు అంటున్న రామకృష్ణారెడ్డి కూతురు నల్లమిల్లి సనాతనితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులందరూ కూడా తమ భవితవ్యాన్ని పరీక్షించేందుకైతే మాత్రం ప్రజలందరితోటి మైమేకమైనందుకు ప్రచారం జోరైతే సాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉన్నాం. అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు అంటే రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ప్రచారం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు రామకృష్ణారెడ్డి కుమార్తె ఉన్నారు. వారిని అడుగుదాం ప్రచారం ఏ విధంగా సాగుతుంది. చెప్పండి అమ్మా, ప్రచారం అనపర్తి నియోజకవర్గంలో ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. ప్రజల్లో విశేషమైన స్పందన ఉంది. రామకృష్ణారెడ్డి గారిని తప్పనిసరిగా గెలిపిస్తామని అందరూ మాకు చెప్పడం జరుగుతుంది. బీజేపీ తరపున రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కూటమి విజయం ఖచ్చితంగా వస్తుందని మేము నమ్ముతున్నాము. అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇప్పుడు కూటమికి సంబంధించి అంటే ఇటు ఈ అనపర్తి నియోజకవర్గం కావచ్చు లేకపోతే రాష్ట్రం కావచ్చు, మహిళలకు ఎటువంటి రక్షణ కావాలి? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అనుగుణంగా చూసుకుంటే కనుక మహిళలకి ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకి రక్షణ బాగాలేదండి. దానికోసం ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మహిళల్ని రక్షించుకోవాలి, వాళ్ళకి ఆర్థికంగా న్యాయపరంగా అన్ని మంచిగా జరగాలి అన్న ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాము. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి, చదువుకున్న అవకాశం ఉంటే కనుక చదువుకోవడానికి అవకాశాలు కూడా లేవని చెప్పి ఇటు ప్రతిపక్షాలు అయితే చెప్తున్నాయి. దానిపై ఏ విధంగా మీ ఎన్డీఏ కూటమి వెళ్ళబోతుంది అనుకుంటున్నారు? మీరు ఎటువంటి ఇది జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు? రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఎటువంటి ఉద్యోగాలు కానీ ఏవి కల్పించలేదు. ప్రభుత్వం రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎన్డీఏ కూటమి అదే చేస్తుంది. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఎలాంటి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంది? స్కూల్స్ అన్నీ డెవలప్ చేయాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు, అందులో విద్య అంతా బాగా చేయాలి. వైద్యం ఒకటి అందరికీ సరిగ్గా అందట్లేదు. ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నప్పటికీ ఆ బిల్స్ అన్నీ క్లియర్ చేయట్లేదు. దానికోసం కృషి చేస్తాము. ఇప్పుడు మనం అనపర్తి నియోజకవర్గంలో ఉన్నాం. ఈ అనపర్తి నియోజకవర్గంలోనే మీరు పుట్టారు, పెరిగారు. అంటే ఈ అనపర్తి నియోజకవర్గానికి ఏం కావాలని చెప్పి అనుకుంటున్నారు? మీరు అంటే నాన్నగారు అధికారంలోకి రాగానే ఏం చేయబోతున్నారు? అసలు ఇక్కడ రోడ్లు అసలు బాగాలేదండి. రోడ్లు ఒకటి ప్రస్తుతం చూడాలి, రైతుల పరిస్థితి ఒకటి చూడాలి, రైతుకు ధాన్యానికి ధర దొరకట్లేదు. ఇవన్నీ కృషి చేస్తాము. మీరు ప్రచారంలో తిరుగుతున్నారు, అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు. మీకు ఇటు మహిళల పట్ల కానీ లేకపోతే మీరు ప్రచారం చేసే సమయంలో ఎటువంటి స్పందన వస్తుంది? విశేషమైన స్పందన ఉందండి. మహిళలు చాలా బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళందరూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం అంటే అనపర్తి నియోజకవర్గం నుంచి రామకృష్ణారెడ్డి కుటుంబం అంతా కూడా ప్రచారం సాగిస్తున్నారు. కేవలం 4 రోజులు మాత్రమే ఉండడంతో మరింత ప్రచారాన్ని జోరైతే పెంచారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా అనపర్తి నియోజకవర్గం నుంచి అయితే మాత్రం గెలిచి తీరుతామని చెప్పి రామకృష్ణారెడ్డి కుటుంబం కుమార్తె కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, అనపర్తి నియోజకవర్గం నుండి.